ఒకప్పుడు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టంగా ఉండేది. జనాలు చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు. మళ్ళీ చూసేవాళ్ళు. 'ఎన్టీ రామారావు' పౌరాణిక పాత్రలకు చాలా ప్రసిద్ధి. ఆయన రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే, అన్నీ ఆయనే. రావణాసురుడు ఆయనే. ఆ! అప్పుడు ఎన్ని రామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం ఎన్ని సినిమాలొచ్చినాయి అప్పుడు. 'లవకుశ', ప్రహ్లాద అదే ప్రహ్లాదుని కథ, రోజారమణి ప్రహ్లాదుడిగా వేసింది. అట్లా ఆ పౌరాణిక చిత్రాలు సాంఘిక చిత్రాలు ఎట్లయితే వచ్చాయో పోటాపోటీగా పౌరాణిక చిత్రాలు కూడా అట్లే వచ్చినాయి. ఆ కాలంలో మన సాహిత్యం విలువలు బాగుండేవి. మళ్ళీ రాగాలు కూడా చాలా క్యాచీగా ఉండేవి అన్నమాట. చాలా ప్రసిద్ధి పొందినాయి అవి. ఆహ్, చాలామంది చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. పద్యాలు కూడా ఆహ్, చాలా బాగా పెట్టేవాళ్ళు. అందరూ పద్యాలు నేర్చుకొని పాడేవాళ్ళు ఇష్టంగా. జనాలు కూడా చూసిన వాళ్ళు. అట్లాంటిది మళ్ళీ ఈ కాలంలో రాను ఈ పౌరాణిక చిత్రాలు తీయాలని ఎవరన్నా ఇష్టపడితే ఆ సినిమాలంతా వాళ్ళకేమంటే పౌరాణిక జ్ఞానం ఉండదు. వాళ్ళు కొంచెం ఇట్లా విషయం తెలుసుకొని ఆ విషయానికి ఏది దెబ్బ తగలకుండా, ఆ మూల కథకు ఎటువంటి దెబ్బ తగలకుండా, అపకీర్తి రాకుండా సినిమాలు తీసేవాళ్ళు పూర్వకాలం అంటే మా టైంలో. కానీ ఇప్పుడేమంటే అందరికీ పౌరాణిక చిత్రాలు తీయాలనే ఉత్సాహమే తప్ప దాన్ని ఎట్లా దాని కథను మూల కథను కానీ ఏది కానీ దెబ్బతినకుండా వక్రీకరించకుండా ఎట్లా తీయాలా అనే దాని మీద దృష్టి పెట్టడం లేదు. రాముడు ఎవరైతే బాగుంటుంది, సీత ఎవరైతే బాగుంటుంది, ఆంజనేయుడు ఎవరైతే బాగుంటుంది, ఈ క్యాస్ట్ని ఎన్నుకోవడమే వాళ్ళకు చాలా గొప్ప విషయంగా కనిపిస్తూ ఉందన్నమాట. లేకపోతే ఇప్పుడు రాముడి వేషం కానీ కృష్ణుడి గారి వేషం కానీ వేసినప్పుడు ఎన్టీ రామారావు చాలా నియమనిష్టలతో ఉండేవాడంట. ఆయన నాన్ వెజ్ అంతా బాగా బ్రహ్మాండంగా తినేవాడు. కానీ ఇటువంటి వేషాలు వేసినప్పుడు ఆయన నాన్ వెజ్ తినకుండా నేల మీద పడుకుని కొన్ని నియమనిష్టలు పాటించి చేసేవాడు. అటువంటి కొద్దిగా ఒక భక్తి ఏమంటారు, తను చేసే పని పట్ల ఒక చిత్తశుద్ధి ఉండేది ఆ కాలంలో. ఈ కాలంలో జనాలకు దేవుడు అనేవాడికి మొక్కడం అనేదే మర్చిపోయినారు ఈ కాలం. వాళ్ళు జనమయ వృత్తి అంటే ఏమంటే ఏదో 6 ప్యాకెట్ల ఒళ్ళు విరిచి చూపించడము, ఇదే నటన వీళ్ళకు. ఇలాంటి ఆయన ఎవరు, రాముడిగా వేసిన అతను రణబీర్ కపూర్ ఏదో, అతను ఆవు మాంసం బీఫ్ కూడా తింటాడంట. అట్లాంటి నియమనిష్టలు లేని వాళ్ళని పెట్టి రామాయణం తీయడం అంటేనే ఈ కాలంలో మాకు కొద్దిగా అడగడం లేదనమాట. సీత వచ్చేసి ఆమె సాయి పల్లవి సీత. ఆ సాయి పల్లవికి మన రామాయణం ఇవన్నీ తెలుసు అసలు. ఆమె సీత ఏంది, మన సైనికుల మీద ఆమె చాలా పలుచనైనటువంటి కమెంట్స్ చేసింది. ఆమె సీత అంటే కూడా నచ్చడం లేదు. చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ విచిత్రం, ఈ కాలం జనాలు పుష్ప కలెక్షన్సే రికార్డ్ అంట. ఆ రికార్డులను ఇది మించిపోయింది. ఈ కాలం జనాలకు పౌరాణిక సినిమాలు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంది. కానీ సరిగా తీసేవాళ్ళకు సరిగా ఒక జ్ఞానం లేదో తీయాలి. బాగా తెలుసుకొని కథారచన చేసేవాళ్ళు కానీ, డైలాగులు రాసేవాళ్ళు కానీ కాంప్రమైజ్ కాకుండా మంచిగా సంగీతం పెట్టి తీయాలి. అటువంటివి లేకుండా ఏదో యాక్టర్స్ యొక్క పాపులారిటీతో సినిమాలు ఆడించుకోవచ్చు. అటువంటి ఒక ప్రయోగం అన్నట్టుగా తీస్తే మటుకు ఏమో ఎట్లుంటుందో ఏమో, బాగుంటుందో ఏమో బాగుండదో మా మనసు అయితే అంగీకరించడం లేదు. కానీ అదైతే కోట్ల కలెక్షన్లను కొడతా ఉందంట. ఇప్పుడైతే చూద్దాం, మనకు నెట్ఫ్లిక్స్లో కానీ ఏదైనా వచ్చినప్పుడు చూద్దాంలే. కానీ ఏమంటే నచ్చదు. ఆ సినిమాలు చూసిన వాళ్ళకు ఈ సినిమాలు నచ్చవు. ఏమంటారు? సరేలేండి. నయనతార బాలకృష్ణ చేసిన సినిమా కూడా నచ్చలే. కానీ బాలకృష్ణ ఒక రకంగా కొంచెం ఆ పౌరాణిక పాత్రలో కొద్దిగా బాగానే ఉన్నారు కాబట్టి ఆ సినిమాను కూడా ఏదో యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఇంకా హిందీ రామాయణము అరుణ్ గోవిల్ వాళ్ళు వేసింది అవి చాలా బాగుండే. అందరి మనసుల్లో అలాగే నిలిచిపోయింది. ఈ రామాయణం ఎట్లా ఉంటుందో చూస్తే కానీ అర్థం కాదు. చూద్దాం.